సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. వృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం అజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధములో 4వ అధ్యాయములో వ్యాస మహర్షి ఆయన వేదజ్ఞుడు, పురాణ ఇతిహాసాలన్నీ కూడా రాశాడు. అయినప్పటికీ వేరుగా ఎందుకు ఈ భాగవతం రాయవలసి వచ్చింది? సుఖదేవుడు ఆయన పరమ జ్ఞాని, ప్రపంచములో ఎటువంటి ఆకర్షణలు అందనటువంటి వాడు. అటువంటి ఆయన రకరకాల దేశాలు తిరుగుతూ హస్తినాపురం చేరుకున్నప్పుడు అతనిని పాండవుల యొక్క వంశముల వాళ్ళు ఏ విధముగా అతనితో మాట్లాడారు, సంభాషణ ఎలా జరిగింది, ఎలా తెలుసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఏమీ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలో కనపడడు. పిచ్చివాడి వలె, మూఢుడు జరుగుడు వలె తిరుగుతూ ఉంటాడు. అటువంటి అతనిలో ఉండేటువంటి ఈ తత్వజ్ఞానము ఆయనలో ఉందని వీళ్ళు ఎలా తెలుసుకున్నారు? ఆయనకి తర్వాత పరీక్ష మహారాజుకి ఎలాగ కలయిక జరిగింది? ఇవన్నీ అడుగుతుంటే వ్యాసులు వారి యొక్క అసంతృప్తి కారణాన్ని వివరిస్తూ ఆ విధముగా ఆయన ఎన్నో రకాలైనటువంటి లోకములో మేలు కోసం అని చెప్పి క్రమక్రమంగా మనుషుల యొక్క ఆయుష్, శ్రద్ధ అవన్నీ సనగిలుతూ ఉంటాయి. కాబట్టి
సార్వజనీనమైనటువంటి సమస్త ప్రాణికోటికి కూడా హితము కలిగించే విధముగా ఏమి చేయాలని ఆలోచించాడు ఆయన. విధముగా స్త్రీలకు, శూద్రులకు, ద్విజబంధువులకు వేదమైన అధికారము లేదు. అందువలన ఈ ప్రపంచంలో వేదాత్మమైనటువంటి వేదోక్తమైనటువంటి కర్మల శుభకర్మల వలన అజ్ఞులకి ఏం శ్రేయస్సుకుంటే వాళ్ళు చేయలేరు కదా. చదువుతుంటే వినకూడదంటారు, మడి కట్టుకోవడం, రాకూడదు, చూడకూడదు, రకరకాల ఇవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళ పని ఏమిటి? వంటగదిలో పని చేస్తూ ఉండడమే, ఎక్కడ పెట్టి తీసుకోవడం చెప్పి పెట్టడమా? వాళ్ళకి అటువంటి అధికారం లేదా? స్త్రీలకి, సూతులకి ఎటువంటి అధికారం లేదా? మరి వాళ్ళు ఎప్పుడు ఉత్తరింపబడతారు? అందుకని చెప్పి అందరి యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి పంచమ వేదముగా శ్రీమద్ మహాభారతాన్ని రచించాడు. ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజాః సర్వాత్మకేనాపి యదా నాతుష్యత్ హృదయం తతః. తనకి తానుగా ఎటువంటి సంతృప్తి కలగలేదు. నాతి ప్రసీద హృదయః, హృదయం ప్రసీదం కాలేదు. సరస్వత్యాస్తటేషు చ వితర్కయన్ వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవీర్. ఆ విధముగా ఓ సౌనకాదీక్షులారా, మా గురువు గారు ఎవరు? సుఖదేవుడు తండ్రి గారు వ్యాసుల వారి ఈ విధముగా వితర్కిత హృదయముతో, ఆయన అప్రశాంత చిత్తముతో ఒకానొక రోజున ఆలోచిస్తున్నాడు. ధృత వ్రతేన హి మయా ఛందాంసి గురవోగ్నయః మానితా నిర్యలీకేన గృహీతం చానుశాసనం. నిష్కపట భావముతో బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించుతూ వేదములను, గురువులను, అగ్నులను పూజించి వారి ఆజ్ఞను పాలించి తిని. నా ప్రవర్తనటువంటి లోపం లేదు. చక్కగా నిష్కపట భావముతో బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరిస్తూ వేదములను, గురువులను, అగ్నులను పూజిస్తూ వాళ్ళు ఏమి చెప్పారో ఆజ్ఞని పాటించారు. మరి ఆజ్ఞాపాలన చేస్తే నాకు వాళ్ళ ద్వారా శాంతి కలగాలి కదా హృదయంలో. నేను కానీ చక్కగా నా ఎటువంటి లోపము లేకుండా నా కార్యాన్ని నిర్వర్తించినటువంటి ఒక సంతృప్తి కలగాలి. భారత వ్యపదేశేన యామ్నాయార్థ ప్రదర్శిత దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీ సూత్రాదిరప్యుత. మహాభారతమును అనువిషతో, మహాభారతం రాస్తానని చెప్పి ఒక నెపముతోటి వేదార్థమును వెల్లడి చేశాడు. వేదంలో అర్థం మరి ఎవరికి అర్థం కాదు కదా. వేదాలు వల్లి వేస్తుండగా వేద అర్థం తెలియదు. అందుకని వేదార్థమును చక్కగా తెలియజేయడం కోసం కథల రూపములతో భారతంలో రచించాడు. దాని వలన స్త్రీలు, సూత్రాదులు కూడా తమ తమ ధర్మములను, కర్మలను బాగుగా తెలుసుకొనగలరు. వేదము యొక్క సారము కనుక ఒక చిన్న రూపంలో చెప్పినట్లయితే ఒక చిన్న కథలాగా అందరికీ అర్థమవుతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, శూద్రులు, స్త్రీలు అందరూ కూడా దాన్ని తెలుసుకొని చక్కగా కర్మలు ఏం చేయాలో తెలుసుకోగలుగుతారు. తథాపి పతమే దైహ్యో హ్యాత్మా చైవాత్మనా విభూ అసంపన్న ఇవ భాతి బ్రహ్మవచ్చస్య సత్తమః. వేద విభాగములు చేశాడు, మహాభారతము రచించాను. దేహమునందరి నా ఆత్మ అనగా జీవాత్మ వాస్తవముగా అపరిపూర్ణముగానే ఉన్నది. ఈ విధముగా ఎంతో శ్రమ చేసి ఇవన్నీ రచించినప్పటికీ కూడా నాలో ఉండేటువంటి ఆత్మ నిజమునకు అపరిపూర్ణముగానే ఉన్నది. పరిపూర్ణమైన ఆనందం లభించడంలే. ఇది నాకు అంతు చిక్కట్లే, ఎందుకు అవలేదు కానీ నేను బ్రహ్మతేజ సంపన్నుడను, సమర్థుడై ఉన్నాను. నా హృదయము ఏలకు అసంపూర్ణమైన చూస్తున్నది. కాబట్టి ఇంకా ఏదో నాలో కొంచెం లోపము లేదో అసంతృప్తిగా ఉంది. నేను చేసేటువంటి పని చక్కగా చేయలేకపోయానా? నా విధి నిర్వహణ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనుకుంటున్నాడు. కిం వా భాగవతా ధర్మాన ప్రాయేణ నిరూపితా ప్రియా పరమహంసానాం తయేవ అచ్యుత ప్రియా. ఇంతవరకు నేను భగవానుని పొందించునట్టు ధర్మము నిరూపించి ఉండలేదు. తెలిసిపోయినాయి. ధర్మ ఐశ్వర్య, ధర్మ అర్థ కామ మోక్షముల కోసము
అని చోట చక్కగా వర్ణించాడు. కానీ భగవంతుణ్ణి పొందేటువంటి ఉపాయమును ఎక్కడా కూడా చూపలేదు. దాన్ని ఎక్కువగా ఉన్నతముగా హైలైట్ గా దాన్ని నేను ఎత్తి చూపించలేకపోయాను, నిరూపించి ఉండాలి. ఆ ధర్మములు పరమహంసలకు ప్రియములు. ఏ ధర్మము భగవంతుడిని పొందేటువంటి ధర్మం అయితే ఉందో ఆ ధర్మం పరమహంసనికి చాలా ఇష్టమైన ప్రియమైనటువంటి, అది ఏ భగవాను కూడా ప్రియం. ఏది పరమహంసలకు ఇష్టమో అదే భగవంతుడికి ఇష్టం. కాబట్టి భగవంతుడికి మహాత్ముడికి ఇష్టమైనటువంటి కర్మ నేను చేయలేకపోయాను. కాబట్టి ఇదే బహుశా నా అసలు కారణమై ఉండవచ్చును అని ఆలోచిస్తున్నాడు. తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య ఖిద్యతః కృష్ణస్య నారదోభ్యాగాద్ ఆశ్రమం ప్రాగుదాహృతం. ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటే ఇట్లు తన్ను అభావగ్రస్తునిగా తలంచి దుఃఖించుతున్న ఆ కృష్ణద్వైపాయనుని, సరస్వతి నది తీరంలో ఉన్నటువంటి ఆయనని ఆశ్రమమునకు దేవర్షియకు నారదుడు వచ్చెను. ఈ విధముగా మన యొక్క సందేహ నివృత్తి కోసం మనం ఆలోచన తప్పకుండా మన సందేహం పోగొట్టడం కోసం ఎక్కడికి సమాధానం వస్తుంది. ఉత్తరం రూపంలోనో మెసేజ్ రూపంలోనో ఎవరో చెప్పడము ఏదో విధంగా సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ విధముగా ఎప్పుడైతే భగవంతుడిని భాగవతోత్తములకు సంతృప్తి కలిగించే విధముగా నేను ఎటువంటి రచన క్రియ చేయలేదు, అందుకునేనేమో నా యశంతో కారణం అనుకుంటుంటే వెంటనే నారద మహర్షి ఎదిరించారు. అప్పుడు రుక్మిణీదేవి అనుకుంటూ ఉందండి, నేను ఉన్నటువంటి బ్రాహ్మణుడు తిరిగి రాలేదు, నేను ఏమైనా మంచి కర్మ చేసి ఉండలేదో ఏమిటో ఏమవుతుందో అనుకుంటుంటే వెంటనే ఆమెకి ఎడమ కన్ను ఎడమ భాగం అర్థం మొదలెట్టాడు. తర్వాత రానే వచ్చాడు. చూస్తుంటేనే ఆయన ఆనందంతో వస్తున్నట్ట. పంట తెలిసిపోయింది, కార్యం సఫలమైంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ వ్యాస మహర్షి తన అసంతృప్తి కారణం విధనుకుని ఉండవచ్చునేమో అనుకుంటున్నాడు, సరిగ్గా నారద మహర్షి ఎత్తించాడు. తం అభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః పూజయామాస విధివన్ నారదం సురపూజితం. ఆ విధముగా నారదుడు వస్తే వెంటనే ఆయన వ్యాసుడు దేవపూజితులకు నారదుని రాకను ఎరిగి, దేవతల చేత కూడా పూజింపబడేటువంటి మహా తపో సంపన్నుడు నారదుడు. నారం దదాతీతి నారద, అందరికీ జ్ఞానమును ఇచ్చేటువంటి ఆయన కాబట్టి ఆయన నారదుడు అంటారు. మీ భాష నారదుడు అంటే పరస్పర కలహం పెట్టేవాడు కలహం అనుకుంటారు. కానీ ఆయన కలహం అనగా అక్కడ ఏముంటుందిట, భగవతత్వాన్ని తెలియజేసేటువంటి భగవద్భక్తుల యొక్క భగవద్ మహత్యాన్ని అందరికీ చూపించే విధముగా ఉంటుందన్నమాట. అటు నారదుడు వస్తే వెంటనే అమ్మయ్య ఒక మహానుభావుడు కూడా నా యొక్క సందేహమును ఆయన దగ్గరికి కనుక మేము పెట్టినట్లయితే వెంటనే దానికి నివారణ ఉపాయం చెబుతారు అనుకుని చెప్పి వ్యాస మహర్షి వెంటనే ఆనందముతో లేచి ఆసనము నుండి ఎదురు వేగి అతని గురువు అనే ఇసుకు ఆహ్వానించి పూజించాట. యథావిధిగా గురువు గారిని ఏ విధంగా పూజిస్తాము ఆ విధముగా మనకు శిక్షణ చేసినటువంటి వారిని కూడా పూజించాలన్నమాట. కాబట్టి వెంటనే ఆసనం నుంచి లేచి తన గురువుల వలె ఆయన యథావిధంగా పూజించాడు. ఈ పూజతోటి ఈ అధ్యాయం సమాప్తమైంది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమ స్కంధే నారద ఆగమనం నామ చతుర్థోధ్యాయః. పంచమాధ్యాయము. శ్రీ సూత ఉవాచ అధత్తం సుఖమాసీన ఉపాసీనం బృహశ్రవాః దేవర్షిః ప్రాహ విప్రర్షిం వీణాపాణిః స్వయన్నివా. సూతమారు చెప్తున్నాడు, సౌనకాది పురుషులారా, ఎప్పుడైతే ఆ విధంగా నారద మహర్షి సమ్యక్ ప్రాసము ఎక్కడుంది, బద్రికాశ్రమం, అక్కడ ఉన్నటువంటి వ్యాసుల వారికి నారదుడికి వచ్చాడు. అప్పుడు వెంటనే నారద మహర్షిని ఆయన యథావిధిగా పూజించారు. పిమ్మట మహాయశస్సాలియు, మహాయశస్సు కలిగినటువంటి ఆయన, భూలోకంలో తిరిగేటువంటి ఆయన
వీణాపాణి నిరంతరము వీణని నారదముని బాజాయి వీణారాధికారమణ నామి నిరంతరం ఆయన వీణని చక్కగా వాయిస్తూ స్వరబ్రహ్మ విభూషిత అందులో స్వరబ్రహ్మ నిరంతరం ఉంటుంది ఆ వీణలో. ఈ విధంగా అయితే మంత్ర ఉపాసన చేసేవాడి మంత్రంలో శక్తి ఉంటుందో ఆ విధముగా నాద ఉపాసన చేసేటువంటి వాడి యొక్క ఆ అంటే వస్తువులు లేదా ఆ సంగీత ఇన్స్ట్రుమెంట్స్ వాటిల్లో చక్కగా స్వరబ్రహ్మ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధముగా నారద మహర్షి వీణాపాణి సుఖముగా కూర్చున్నాడు. సమీపమున ఉపవిష్టుడై ఉన్న వ్యాస మహర్షితో ఇట్లు పలుకసాగాను. చక్కగా పూజించాడు, కొంచెం పక్కన కూర్చున్నాడు. నారద మహర్షి కాస్త వచ్చినటువంటి మార్గాయాసం పోయింది, సుఖముగా కూర్చున్నాడు. అప్పుడు పక్కన కూర్చుని శ్రీ వ్యాస మహర్షి ఉంటే ఆయన అడుగుతున్నారు, ఏమయ్య అందరూ బాగున్నారా? మరి వస్తే అలాగే ఉభయ కుశలో మరి వాకేవాడు వచ్చినవంటే ఇప్పుడు అందరూ బాగున్నారా? దాని తర్వాత మొదలెడతారు. బాగా అనుకుని ఏం బాగుంటావు మొదలు పెడతారు మనం. అలాగే ఇక్కడ కూడా నారదుడు అడుగుతున్నాడు. శ్రీ నారద ఉవాచ పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా పరితుష్యతి శరీర ఆత్మా మానస ఏవ వా జిజ్ఞాసితం సుసంపన్నం అపి తే మహదద్భుతం కృతవాన్ భారతం యస్త్వం సర్వార్థ పరిగృంహితం. సర్వ అర్థములు చక్కగా తెలియజేసేటువంటి మహాభారతం రచించావు కదా మహాత్మా పరాశరునందనా. ఎవరు? పరాశరుడు యొక్క కుమారుడు వ్యాసుడు. కాబట్టి ఓ వ్యాస, శరీరాభిమానియు లేదా మనోభిమానియునకు నీ ఆత్మ క్రమముగా శరీర మనస్సుల ద్వారా సంతృష్టి చెందుతున్నదా? వేసిన ప్రశ్న చూడండి. శరీర అభిమానియు, శరీరమే నేను అభిమానం ఉంటుంది మనకి. మనోభిమాని కదా మనస్సుని మనం అనుకుంటాం. అటువంటి నీ ఆత్మ ప్రస్తుతం నీకు రెండు కూడా ఉన్నాయన్నమాట. అందుకనే నువ్వు భగవద్ గుణములు కీర్తించలేకపోయావు. నేను చేశాను అత్యంత అనుకుంటున్నావు. ఆ విధముగా నీ ఆత్మ క్రమముగా శరీర మనస్సుల ద్వారా సంతృప్తి పొందుతోందా? ఆత్మ ఎప్పుడు శరీరము ద్వారా మనసు ద్వారా సంతృప్తి చెందదు. అయిన మరి ఎలా కారణం ఏమిటిదా? అవదు కాబట్టి. దాని తర్వాత అంటున్నారు, తెలిసికొనదగిన ధర్మములన్నింటి నేను చక్కగా తెలుసుకున్నావు. ఏ ధర్మాలు తెలుసుకోవాలో అని చక్కగా తెలుసుకున్నావు. వారిని బాగుగా అనుష్ఠానం కూడా చేశావు. పరమాశ్చర్యకరమైన ధర్మార్థ కామ మోక్షములను చతుర్వర్గ విషయములు పరిపూర్ణముగా నుండునట్లు మహాభారతం రచించారు. ఇక్కడ మహాభారతం రచించావు దేనికోసమట? ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి ఈ చతుర్వర్గ విషయములు పరిపూర్ణముగా చక్కగా ఈ విధంగా పొందాలో దాని గురించి మహాభారతంలో అన్ని రాశారు. జిజ్ఞాసితమధీతం చ బ్రహ్మాయ తత్ సనాతనం తథాపి శోచస్యాత్మానమకృతార్థ ఇవ ప్రభో. సనాతన బ్రహ్మతత్వము నీవు బాగుగా చర్చించి తెలుసుకున్నావు. సనాతన బ్రహ్మతత్వము భగవంతుడు అలా చర్చించో బాగానే తెలుసుకున్నారు. అయినను ప్రభు నీవు కృతార్థుడవు కాని వాని వలె ఏడ సూచించుతున్నావు. ఈ విధముగా అన్ని పనులు చేసినప్పటికీ నీ ముఖం చూస్తుంటే ఏదో నువ్వు అకృతార్థుడు వలె, నువ్వు చేయాలనుకున్న పని చేయలేకపోయినట్టుగా నాకు కనిపిస్తోంది. సూకిస్తున్నావు పైగా నేను అరవట్లేదు. అయినా కూడా అతని యొక్క ముఖ కవళికలు చూచి త్రికాళికుడు నారద మహర్షి చెప్తున్నాడు. ఎందుకు శోకిస్తున్నావు? ధాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాల విజ్ఞాతవు కామ ముఖ్య రిపుషక్క విజేతవు బ్రహ్మతత్వ నిర్లేతవు యోగినేతవు వినీతుడ నీవు చెల్లించి చెల్లరే కాదరు కైవడి భగవత్ కారణమేమి పరాశరాత్మజ. ఓ పరాశరాత్మజ, భగవ కారణమేమి? దుఃఖుని కారణం ఏమిటి? ఎందుకు దుఃఖిస్తున్నావు?
అదే నాకు అర్థం అవడం లేదు, అదే నాకు అర్థం అవడం లేదు. శ్రీ వ్యాస ఉవాచ అస్యేవ మే సర్వమిదం తయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధ బోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం. వ్యాసుడు అంటున్నాడు, నీ చే చెప్పబడిన సామర్థ్యవంతము నాకున్నది. నువ్వేం చెప్పావో ఆ సమర్థత చక్కగా అవన్నీ రాశాను నేను అని చెప్పి తెలుసుకున్నాను. అయినా కూడా నా శరీరము మనస్సు ప్రసన్నముగా లేవు. శరీరము కూడా ప్రసన్నంగా, మనసు కూడా ప్రసన్నంగా లేదు. దేవర్షి, నీవు స్వయంభువుడవు, బ్రహ్మకు ఆత్మజుడవు. అయ్యా, నువ్వు సాక్షాత్ బ్రహ్మగారి యొక్క ఆత్మజుడు, పుత్రుడివి. నీ జ్ఞానము అగాధము, నీకు అపరిమితమైన జ్ఞానం ఉంది. ఎటువంటి జ్ఞానం అది? భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం అంతా కూడా ఆయన ఉంది. కాబట్టి అందువలన నా అప్రసన్నత కారణమును నిన్నే అడుగుతున్నాను. నాకు పాలుపోవట్లేదు కాబట్టి, నీకు అంతా తెలుసు కాబట్టి ఓ మహర్షి, నా ఈ అసంతృప్తి కారణము మీరు చెప్పవలసినది. మీరు వైద్యులు, శరీరం యొక్క రోగాన్ని వైద్యుడు గుర్తుపడగలరు. ఆ విధంగా నా మనసులో ఉండేటువంటి ఈ అసంతృప్తికి కారణం ఏదో మీరు చెప్పండి అని చెప్పి నారద మహర్షిని వ్యాసుల వారు అడిగారు. సవైభవాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్ పురుష పురాణ పరావరేశో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసంగః. సృజతి అవత్తి అత్తి. విశ్వమునకు కార్యకారణ నియంతయు స్వయముగా అనాసక్తుడు అనగా నిర్వికారుడునై సంకల్పమాత్రము చేతనే గుణత్రయము ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల చేయువాడు ఆది పురుషుడునకు విష్ణువును నీవు ఉపాసిస్తున్నావు. నారద మహర్షి ఎవరు ఉపాసిస్తూ ఉంటాడు? నిరంతరము నారాయణ నారాయణ నారాయణ, నిరంతర నారాయణ స్మరణ. ఆ నారాయణుడు ఎవడు? విశ్వమునకు కార్యకారణ నియంత, కార్యకారణ నియంత ఆయన. స్వయముగా అనాసక్తుడు, నిర్వికారుడు భగవంతుడు. సంకల్ప మాత్రము చేతనే 3 గుణముల ద్వారా ఈ జగత్తు సత్వగుణము ద్వారా పాలిస్తూ ఉంటాడు, రజోగుణము ద్వారా సృష్టి చేస్తూ ఉంటాడు, తమో గుణము ద్వారా సంహారం చేస్తూ ఉంటాడు. అటువంటి సృష్టి స్థితి లయములు చేయవాడు ఆది పురుషుడైనటువంటి విష్ణువును తనను ఉపాసిస్తున్నావు. అందువలన సర్వ రహస్యము నీకు తెలియను. నేను చెప్పారు, ఎవరైతే విష్ణు కథలు వింటూ ఉంటారో వారి తత్వజ్ఞానం తెలుస్తుంది. ఈయన చక్కగా ఉపాసిస్తున్నాడు నారద మహర్షి. కాబట్టి నీకు సర్వ రహస్యాలు నీకు తెలుపుతాయి. త్వం పర్యటన్ అర్క ఇవత్రిలోకి. అర్క అంటే అర్కుడు ఎవరు? అర్కుడు అంటే ఎవరు? అయ్యో, సూర్యుడండి. త్వం పర్యటన్ అర్క ఇవత్రిలోకి. నువ్వు సూర్యుడు వలె ముల్లోకాలను పర్యటిస్తూ ఉంటావు. అంతశ్చరో వాయురివాత్మ సాక్షి. లోపల బయట సాక్షి ఎవరు? వాయువు. ఆ విధంగా ఉంటావు. సూర్యుడు వలె తిరుగుతూ ఉంటావు, వాయువు వలె సంచరిస్తూ ఉంటావు. పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతై స్నాతస్యమేనో నమరం విచక్ష్వ. ఇంకను నీవు ముల్లోకములలోనూ తిరుగుచూ సూర్యుడు వలె సమదర్శి అయి ఉన్నావు. సూర్యుడు సమదర్శి. ఆయన అన్ని చోట్ల సమానముగా తన యొక్క కిరణదాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు. అందుకనే అన్ని చోట్ల ఉన్న రసమంతా కూడా శుష్కం అవుతూ ఉంటుంది, బురద ఇంకుతూ ఉంటుంది, మిగతా వాటి యొక్క వాసన కూడా పోతూ ఉంటుంది, అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధముగా అయితే సూర్యుడు సర్వ జగత్తు యందు కూడా తన యొక్క రశ్మిని ప్రకాశింపజేస్తూ ఉష్ణిస్తూ ఉంటాడు. ఆ విధముగా నువ్వు కూడా ఈ ముల్లోకంలో తిరుగుతూ ఉంటావు, సమదర్శి అయి ఉన్నావు అతనికి. అందుకనే అసురులు గౌరవిస్తారు, దేవతలు గౌరవిస్తారు, మానవులు పూజిస్తూ ఉంటారు నారద మహర్షిని. నీవు యోగ బల ప్రభావము చే ప్రాణవాయువు వలె సర్వ ప్రాణుల అంతఃకరణములలో సంచరించుచు బుద్ధివృత్తులను తెలుసుకోగలుగుతున్నావు.
ఇంకా ఎలాగట తన యొక్క నారద మహర్షి యోగ ప్రభావము చేత ప్రాణవాయువు ఏ విధంగా అయితే లోపల సంచరిస్తూ ఉంటుందో ఆ విధముగా నువ్వు ప్రాణుల అంతఃకరణంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కర్మలు, అవన్నీ చక్కగా నువ్వు చిత్రం తెలుసుకోగలుగుతావు. అది ఒక యోగ శక్తి అని అన్నాడు. ఆ విధముగా బుద్ధులను తెలుసుకోగలుగుతున్నావు. అందువలన యోగ బలముచే స్వాధ్యాయ నియమాదులు ప్రతాది అధ్యయనాదులు ప్రథమ అధ్యయనం ద్వారా వేదమును అవర బ్రహ్మము అంటే శబ్ద బ్రహ్మమునందు నిష్ణాతుడనైనను నాలో ఇంకను లోటు కనబడుచునే ఉన్నది. నువ్వు విష్ణును ఉపాసిస్తున్నావు, యోగ బలము చేత అందరి యొక్క మనసును తెలుసుకోగలుగుతున్నావు. కానీ నేను మాత్రము ఈ శబ్దబ్రహ్మణుడి వేద మీద నిష్ణాతుడు అయినప్పటికీ కూడా నాలో లోటు కనబడుతుంది. దీనికి కారణం ఏమియో మీరే ఆలోచించి చెప్పండి. ఎందుకంటే నువ్వు యోగ ప్రభావం చేత హృదయంలో ఉండని అన్ని తెలుసుకోగలుగుతున్నావు అని చెప్పి నారద మహర్షిని ఆయన వ్యాస మహర్షి వేడుకుంటే అప్పుడు నారద మహర్షి చెబుతున్నారు. శ్రీ నారద ఉవాచ భవతానుదిత ప్రాయం యశో భగవతో మలం ఏనైవాసౌ నతుష్యేత మన్యే తద్దర్శనం ఖిలం. నారద మహర్షి అంటున్నాడు, ఓ మహర్షి, నారదుడు మహర్షే, వ్యాసుడు మహర్షి, కాబట్టి ఓ మహర్షి, నీవు శ్రీహరి యొక్క పవిత్రమైన మహిమను స్పష్టముగా కీర్తన. ఒకే ఒక సమాధానం, అన్ని పనులు చేశావు, బానే ఉంది, జపం చేయట్లేదు. నాకు వల్లే అవుతుంది ఏమి? కాబట్టి ఓ మహర్షి, నువ్వు శ్రీహరి యొక్క పవిత్రమైన మహిమను స్పష్టంగా చెప్పాలి. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథ అనే శ్లోకంలో భగవంతుడు నామ సంగతి గొప్పది ఈ విధంగా అయితే పకడ్బందీగా చెప్పారు. ఆ విధంగా ధర్మం చెప్పాలి. మొహమాటంగా చెప్పుకొచ్చాము, స్పష్టంగా కీర్తించలేదు. కాబట్టి అదే మొదటి కారణం అయిపోయింది. కాబట్టి శ్రీహరి యొక్క పవిత్రమైన మహిమను నువ్వు స్పష్టముగా కీర్తించలేదు. ఆ భగవత్ కథను కీర్తించడం వలన కాక ఇతర ధర్మాది జ్ఞానములను అనుశీలనించుట వలన శ్రీహరికి సంతృప్తి కలగదు. భగవంతుడికి ఏది ఇష్టం కాదు. భగవంతుడు మీరు తులసమాల పట్టుకు వచ్చి ఇచ్చారా, అటుకులు ఇచ్చారా, బెల్లం అటుకులు చెరుకు కూడా ఇచ్చారా అని చూస్తూ ఉంటాడు. ఏంటి ఆయనకి ఇష్టం కుచిరుడు ఇచ్చేటప్పుడు ఇప్పటికీ అక్కడ చూస్తూ ఉంటాడు. నిజముగా ఆయనకి ప్రేమ అటుకులు, ఆయనకి ఏది ఇష్టము దీని పాయసం అని దీని సంతృప్తి చెందుతాడు. అంటే ఆ భగవత్ కథలను కీర్తించడం వలన అతనికి సంతృప్తి కలుగుతుంది. కాబట్టి భగవంతులను కీర్తించడం కాకుండా ఇతర ధర్మాది జ్ఞానమును అనుశీలించడం వలన భగవంతునికి సంతృప్తి కలగదు. చెప్పేసరికి అయిపోయింది. మనం కర్మ హరితోషణ భగవంతుని తృప్తి కలిగించాలి. తస్మిన్ తుష్టే జగత్తుష్టి. ఒక్క భగవంతుడు కనుక సంతృప్తి చెందినట్లయితే సమస్త విశ్వం కూడా సంతృప్తి చెందుతుంది. అక్కడ ఏం చెప్పారుట, భగవత్ కథలను కీర్తించడం వలన కాక మిగతా ధర్మాదుల వలన భగవంతుడికి సంతృప్తి కలగదు. అట్టి జ్ఞానము అపూర్ణము హేయమునని తలదూచున్నారు. ఆ భగవత్ కథలు కాకుండా మిగతా జ్ఞానం అంతా కూడా అది అపూర్ణము, అది హేయము అంటే పనికిదానికి. యథా ధర్మాదయశ్చార్థా మునివర్యాను కీర్తితాః నతథా వాసుదేవస్య మహిమాహ్యనువర్ణితః. ఓ ఋషి శ్రేష్ఠ, నీవు ఆ గ్రంథములన్నిటిలోనూ అంటే చింత చెప్పుకోవచ్చావే, పేదదాన్ని వివరించాను, ఇన్ని నీళ్లు మోసాను, చేస్తాను, ఇప్పించాను, అన్నం వండాను, ఇల్లు తుడిచాను, అన్నీ చెప్పుకుంటా ఉన్నావు. ఇది ముందు చేశాము. నువ్వు ఎన్నో గ్రంథం రాసి ఉన్నావు. ఏ గ్రంథములో కూడా ధర్మార్థ కామ మోక్షములనే ప్రధాన పురుషార్థములుగా వర్ణించావు. ప్రధాన పురుషార్థాలు ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థముల కోసమే నువ్వు ఎక్కువగా వాటి గురించే నువ్వు ఎక్కువ ప్రాముఖ్యం చూపించావు. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే మోక్షం వస్తుంది, ఇది చేస్తే అది వస్తుంది అని చెప్పుకొచ్చావు. కానీ భగవానుడు వాసుదేవుని కీర్తిని ఆ విధముగా అనగా ప్రధానముగా కీర్తించలేదు. చెప్పుకొచ్చావు, మహాభారతం అందుకోసం రాశాను,
అందులో కౌరవుల యొక్క దుష్టత్వం ఉన్నా కూడా వాళ్ళే చేయకూడదు రాజులు అందులో. బతికినంతకాలం వాళ్ళు రాజుల్లో బతికారు కదా. మరి వీళ్ళలో మంచి గుణం ఉన్నప్పుడు కూడా పాండవులు ఏమయ్యారు? జీవితంలో అరణ్యవాసం రాజవాసం కలిగిందా? మరి ఎవరికి ప్రయోజనం ఎక్కువ? దాన్ని చూపించావు ఎక్కువగా. ధర్మార్థ కామోక్ష ఎక్కువ నువ్వు మనకి చెప్పాడు ఎవరో ఒక ఆయన. అర్జునుడు భగవంతుడి దగ్గర గీత విన్నప్పటికీ కూడా అతనికి మోక్షం కలగలేదు. అలా ఉంటుంది పాండిత్యం అంటే. పాండిత్యం అలా ఉంటుంది వాళ్ళకి. మోక్షం కన్నా గొప్పది భగవంతు దగ్గర ఉండడం అనేటువంటిది. రకరకాలు అనుకుంటారు, అలా ఉంటుంది అది. కాబట్టి ఈ విధముగా నువ్వు పైన అర్థములు వచ్చేట్టుగా చెప్పావు తప్ప ముఖ్యమైన భగవత్ మహత్యాన్ని ఎక్కడ నువ్వు కీర్తించలేదే. ధర్మాలకు మోక్షములకే ప్రధానంగా అవే ప్రధానంగా వర్ణించావు. కానీ భగవానుడు వాసుదేవుని కీర్తిని నువ్వు అంత గొప్పగా ప్రధానంగా కీర్తించలేదు. ప్రధానంగా ఉండాలి. ప్రధానం ఏమిటంటే భగవన్నామం. ఎందుకంటే ఆయన గది సంతృప్తి. అంచితమైన ధర్మజయమంతయు చెప్పిది వందులోన ఇంచుగాకగాని విష్ణు కథ ఏర్పడ చెప్పవు ధర్మములు ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములు ఎన్ననుగాక. నీకు ఎన్ని గుణములు ఉంటే ఏం లాభం? చక్కటి పాండిత్యము, అక్కడ పందిగా అందులో ఎత్తులు ప్రాసలు వేసి చక్కగా చందోబద్ధముగా శ్లోకం రచించాడు. అందులో ఒక హరిబద్ధం లేదు. అది ఏ లాభం ఉండాలి? కాకి పెంట లాంటిది చెప్పారు. అసలు చెప్తారు దాన్ని. ఎందుకు కొరవ కాదు. కానీ పాపం పాండిత్యం ఏమీ లేదు. చక్కగా భగవంతుడు కీర్తన అన్ని భగవన్ నామాలే ఉన్నాయి అందులో. ఇంకా ఏం పాండిత్యం లేదు. కానీ అది అందరికీ మహిళ చేస్తూ ఉంటుంది. కాబట్టి అంచితమైన ధర్మజయమంతయు చెప్పితివి అందులోన నించువదాక విష్ణు కథలు ఏర్పడ చెప్పవు ధర్మములు ప్రవచించిన మెచ్చునే గుణవిశేషములు ఎన్నిగాక. నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి కృతింపమి ఆర్యపూజిత. నయధ్వజశ్చిత్రపదం హరేర్యసో జగత్ పవిత్రం ప్రగృణీతి గర్హి చేత్ తద్వాయసం. పాయసం అంటే పాయసం కాదు, పాయసం. ఇప్పుడు ఎవరికి పాయసం అంటే ఎవరికి తెలియదు అని చెప్పి కూడా ఆయాసం వస్తుంది తప్ప తెలియదు. పాయసం అంటే ఏమిటి? పూర్వకాలం ఈ విధంగా మిత్రభేదము ఇవి రకరకాల కుంటాలు ఉండేవి. అప్పుడు చిన్నప్పటి నుంచి అక్కడ పదాలను నేర్పుతూ ఉండేవారు. తిరుగుద్దంటారు. తెలుగు అసలు ముత్తులుతుంటాయి. ముత్తు లేకపోతే ఏం పడుతారు వీళ్ళు? ఇది పోను పోను దివి తరలిస్తూ ఉంటుంది. కాబట్టి తద్వాయసం తీర్థము శక్తి మానస నయత్ర హంస నిరమంతు శిక్షమా. రసభావాద్యలంకారములతో కూడినదైన రస భావ అలంకారాలతో కూడినైనను వాక్కు కాని గ్రంథము కాని జగత్తును పవిత్రము చేయు శ్రీకృష్ణ భగవానుని యశస్సును ఎప్పుడు గానము చెయ్యినసో అది కాకులకై ఉచ్చిష్టమును పారవేయు ప్రదేశం. అంటే ఏమిటది? కాకులకై ఉచ్చిష్టమును పారవేయు ప్రదేశం అంటది వెంట కట్టగుప్ప. ఇప్పుడు ఎంత గొప్ప చెప్పారో ఆ వాక్యాన్ని. దాన్ని కూడా గౌరవిస్తాం మన వాళ్ళు. కాబట్టి భగవంతుడు యొక్క యశస్సు ఎప్పుడునూ గానము చేయనచ్చు. ఎవరి గంటలో అదే మామూలు ధ్యాస. ఒక భగవంతుడి యొక్క సంకీర్తన భగవన్ నామము ఏమీ లేకుండా. కాబట్టి అందులో సర్వ అలంకారంలో ఉన్నప్పటికీ కూడా కాకులకై ఉచ్చిష్టమే పారవేయు ప్రదేశం వలె అపవిత్రమైనదిగా తలపబడుచున్నది. మనం చెప్పగలే, పెద్దవాళ్ళు దాన్ని తీర్మానించారు. ఎక్కడైతే భగవత్ సంబంధమైన విషయములు జరగవు అది ఎన్ని కోట్లు పెట్టి విశ్వాసం చేయండి. బూడిదలో పోసిన మానస సరోవరమునందలి కమనీయమగు కమలవనమున విచరించు హంసల వలె బ్రహ్మధామమున విహరించు బ్రహ్మజ్ఞానుడై భగవత్ చరణారవిందములను ఆశ్రయించిన వారు
పరమహంసలోనకు భక్తులు ఎల్లప్పుడూ దాని యందు ఆసక్తులు కారు. పరమహంసలు ఏం చేస్తూ ఉంటాయిట? హంసలని మానసలో ఉండేటువంటి చక్కటి బంగారు పద్మముల యొక్క కూడు తింటూ ఉంటాయి. అటువంటి వచ్చి కా అనేది వస్తాయా? కన్ను చూడవు. ఆ విధముగానే ఎవరైతే మహాభాగవతుల వారు కూడా ఈ మహాభారతం ఎక్కువ పట్టించుకోరు. మహాభారతం కూర్చుంటే మహాభారతం తెలుసా నీకు? చదవక్కర్లేదు, దాని చదువు భాగవతం. మహాభారతం మన పాఠ్యాంశం కాదు. దానివలన మీకు హృదయములో శరీరములో ఒక రజోగుణం పెరుగుతుంది తప్ప సత్వగుణం పెరగదు. ఎప్పుడు అందులో కొట్లాట్లే కదా, అందులో అవన్నీ అవి అక్కడ భగవనామ సంకీర్తన భగవత్ భక్తులేదో ఉత్తమం ఎక్కడుంది? లేదు. కాబట్టి భాగవతోత్తములు పరమహంసులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర రారు. తత్వాగ్నిసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవత్యపి నామాన్యంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. ప్రతి శ్లోకము అపశబ్దాదులతో కూడినదైనను, శబ్దాలు సరిగా ప్రయోగించలేదు అని వాడుక భాషలో పదాలు పెట్టేశారు, అపశబ్దాదులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ గ్రంథమునందు భగవానులకు వాసుదేవుని యశస్సును సూచించు నామములుండును, ఇందులో అయితే భగవంతుడి నామం సూచించేటువంటి ఆ భగవన్ నామం అంటే భగవంతుడి యొక్క గుణములందులో ఉంటాయి, ఆయన లీలలు ఉంటాయి. గోవింద అంటే గోవింద మామూలు గోవిందేనా? వెంటనే అర్థం తీసేటప్పటికీ గోవులకి ప్రభువు, ఇంద్రియములకు అధిదేవత, భూమికి ఆనందం, ఇంద్రకాలం ఉన్నాయి అందులో. ఆ పేరుకు వచ్చింది వెంటనే పోతారు. ఇంద్రయజ్ఞం ఆపడము, గోవర్ధన ధారణ ఉంది. అంత పెద్ద చరిత్ర ఉంది ఒక గోవింద శబ్దం. కాబట్టి గోవింద అనేటువంటి పదం కన్నా ప్రయోగించినట్లయితే అందులో భగవంతుడి యొక్క లీలలు యశస్సు ఇంత గొప్పగా ఉంటాయన్నమాట. ఆ విధంగా అపశబ్దాలతో ఉన్నప్పటికీ కూడా ఏ గ్రంథము యందు ఏ కీర్తన యందు భగవంతుడు యొక్క వాసుదేవుని యశస్సును సూచించిన నామములుండునో అట్టి వాక్ప్రయోగము జనుల పాపలను పోగొట్టినది యగును. అది వినేవాడి చదివాడి పాపలను కూడా పోగొడుతుంది, సిద్ధంలో ఉంటుంది అనమాట. ఏవైనా ఆయన లీలానుగుణాదులను భక్తులు శ్రవణము గానము కీర్తనము చేయించుదురు. ఎందుకంటే భగవంతుడి యొక్క ఈ నామ సంకీర్తనము లేదా భగవంతుడి గుణములు లీలలు అవన్నీ కూడా నిరంతరం భక్తులు శ్రవణము గానము కీర్తనము చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి ఆ భగవంతుడి యొక్క యశస్సును కీర్తించాలి అని చెప్పి నారద మహర్షి చెప్తున్నారు వ్యాసుల వారికి. అపశబ్దం పుల గూడియుం హరిచరిత్రాలాపము సర్వపాప పరిత్యాగము సేయుగామున హరిం భావించుచున్ పాడుచున్ జపములు చేయుసు దీనులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపస్సుల్ సాధులు ధన్యులకు దుర్గా తత్వజ్ఞ చింతింపుమాను బాగా చింతించు. నేను చెప్పిన విషయాన్ని మీరందరూ ఇంటికి కూడా బాగా ఆలోచించండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరిహరాయ నమః.